హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అసలు ఏ నిర్ణయం తీసుకున్నారు అనేది చూద్దాం. సో ఈరోజు రీడింగ్లో చాలా కొన్ని అయితే నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి. డెత్ కార్డ్ అండ్ టవర్ కార్డ్ అయితే వచ్చింది. టవర్ కార్డ్ని అండ్ డెత్ కార్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. సో ఈ రీడింగ్లో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, అసలు ఈ థర్డ్ పార్టీతో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. మళ్ళీ డైలీ మీ పర్సన్ లైఫ్లోకి రావడం, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ మ్యారేజ్ కోసం డిమాండ్ చేయడం, కన్విన్స్ చేయడం కాదు, డిమాండ్ చేయడం మ్యారేజ్ కోసం. సో ఇలా జరుగుతున్నాయి. సో మీ పర్సన్ ఏమని డిసైడ్ చేసుకోవాలి అనేది మీ పర్సన్కి అసలు తెలియడం లేదు. ఏమి డిసైడ్ చేసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు. సో మీ పర్సన్ ఇక్కడ హ్యాపీ లైఫ్ చూడాలి అని అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీ వైపు రావాలి. లేదు పేరెంట్స్ని హ్యాపీగా ఉంచాలి అని అంటే థర్డ్ పార్టీని చేసుకోవాలి. సో ఇలా జగ్లింగ్ ఎనర్జీస్లో స్టక్ అయిపోయి ఉన్నారు. అసలు సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని అదే ఆలోచనలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ. సో అసలు ఇది ఏంటి అంటే, మొత్తానికి మీ పర్సన్ అసలు ఏం డిసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నారంటే, థర్డ్ పార్టీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎలా అయితే మీ పర్సన్ లైఫ్లోకి రాకుండా చేయాలి. ఫస్ట్ ఇటు పేరెంట్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా థర్డ్ పార్టీ వైపు అయితే వెళ్ళే ఉద్దేశం లేదు మీ పర్సన్కి. సో థర్డ్ పార్టీకి ఎలా అయినా గట్టిగా వార్నింగ్ ఇచ్చి దూరం చేయాలి ముందు ఫ్యామిలీ నుండి, అప్పుడు కానీ మనశ్శాంతి ఉండదు అని డిసైడ్ అయ్యారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఇక్కడ డివోర్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఆల్రెడీ డివోర్స్ అయిన వాళ్ళు అయితే థర్డ్ పార్టీ వైపు మాట్లాడడం అనేది జరుగుతుంది. మీకు సపోర్టింగ్గా కాకుండా థర్డ్ పార్టీ వైపు మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే లవర్స్ ఉన్నారో, ఎక్స్ క్రష్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆలోచిస్తున్నారు, మ్యారేజ్ కాని వాళ్ళు. సో ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మ్యారేజ్ అయిన తర్వాత మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీరు గుర్తు రావడం అంటూ జరుగుతుంది. కానీ గుర్తొచ్చినా కూడా ఏ డెసిషన్ తీసుకోలేరు. ఎందుకంటే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా థర్డ్ పార్టీని అడిగి తీసుకునే పరిస్థితిలో ఉన్నారు చాలామంది. అండ్ ఇక్కడ మీ ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వాళ్ళైతే థర్డ్ పార్టీని వదిలించుకోవడానికి అయితే చూస్తున్నారు. సో ఇది సిచ్యువేషన్. ఇవాళ మీ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. సో మీ వైపు నుంచి చూస్తే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, థర్డ్ పార్టీని వదిలి మా లైఫ్లోకి ఎప్పుడు వస్తారు, మళ్ళీ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, రీయూనియన్ ఎప్పుడు అవుతుంది, ఇవే థాట్స్, ఓవర్ థింకింగ్, హెల్త్ పాడు చేసుకోవడం, ఇవన్నీ మీ సైడ్ నుంచి ఉన్నాయి. సో రీయూనియన్ కోసం వెయిట్ చేసే వాళ్ళైతే నెక్స్ట్ 3 days to 3 weeks లోపు కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి, అపాలజీ చెప్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మీకు. సో ఇవన్నీ సెలబ్రేషన్స్ ఇవన్నీ జరగబోతున్నాయి. మీ ఎవరైతే మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు. మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే ఇంకా వెయిట్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఆగస్ట్ వరకు తప్పదు, వెయిట్ చేయాలి. మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే, అసలు ఈ రోజుల్లో ఎవరుంటున్నారు, ఒక 1 month గ్యాప్ వచ్చేసరికి మూవ్ ఆన్ అయిపోతున్నారు. అండ్
డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయినా కూడా 1 మంత్ గ్యాప్ వచ్చింది, గొడవలు అయ్యానంటే వెంటనే డివోర్స్కి అప్లై చేస్తున్నారు. కానీ నా పర్సన్, మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే, కానీ ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నారు, మా కనెక్షన్ డివైన్ కనెక్షన్ కాబట్టి అంతసేపు ఇంకా నన్ను ఆదరిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లో అని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే ఏరీస్, లియో, సాజిటేరియస్ అంటే మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, మిథున, కర్కాటక, వృశ్చికం అండ్ కుంభరాశి, మకర రాశి, తులారాశి కనిపిస్తున్నాయి. లక్కీ నెంబర్ 9. ఇది మీ బర్త్డే డేట్ కానీ ఫస్ట్ కలిసిన డేట్ కానీ అయి ఉండొచ్చు, మీ మ్యారేజ్ యానివర్సరీ డేట్ కూడా అయి ఉండొచ్చు. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అంటే మీరు ఎప్పుడు చూసినా మీ సిచ్యువేషన్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది. వీడియో చూసే ముందు మీరు ఎవరికోసం అయితే చూడాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళ పేర్లు తలుచుకొని వాళ్ళ ఫేస్ని, నవ్వుతున్న ఫేస్ని విజువలైజ్ చేసుకుని అప్పుడు ఈ వీడియో చూడండి. అప్పుడు ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. సో మీ పర్సన్కి అయితే ఎప్పుడైతే రీయూనియన్ అవుతుందో ఆ రోజు నుంచే అసలు మళ్ళీ రీబర్త్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఒక డెత్ కార్డ్ విత్ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది అని అంటే పాత విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలి, ఒక రీబర్త్ అనేది ఉండాలి లైఫ్కి అనేది చూస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్. ఇంట్లో నుండి అయితే పేరెంట్స్ దగ్గర నుంచి బాగా ఫోర్స్ చేస్తున్నారు మీ పర్సన్ని థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకోమని. బట్ థర్డ్ పార్టీకి మీకు మధ్య చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ బేస్ చేసుకుని కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి మీ మధ్య, మీ పర్సన్కి మధ్య. సో ఎవరైతే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు రీయూనియన్ రెమెడీస్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారీడ్ అనుకోండి ఇంకొకరితో, అప్పుడు రీయూనియన్ రెమెడీస్ చేసినా కూడా వేస్ట్. ఎవరైతే మ్యారేజ్ కాకుండా ఉన్నారో, డివోర్స్కి అప్లై చేసి ఉన్నారో అలాంటి వాళ్ళు రీయూనియన్ రెమెడీస్ చేస్తే వెంటనే పని చేస్తాయి. అది మీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇక్కడ జూన్ 8th, 9th, 10th కల్లా చాలామందికి అయితే మ్యారేజెస్ కూడా ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ ఫుల్ మూన్, అమావాస్య, న్యూ మూన్, అమావాస్య. నెక్స్ట్ మంత్ చాలామందికి అయితే మ్యారేజ్ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ముహూర్తాలు పెట్టుకుంటారు. అండ్ ఆగస్ట్, సెప్టెంబర్ మంత్స్లో మ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా 100% కనిపిస్తున్నాయి. ఎవరికైతే మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు. కొంతమందికి రీయూనియనే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ మధ్య బాగా ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. ఇంకా చాలామంది మధ్య, మీ పర్సన్కి మీకు మధ్య
చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే నడుస్తున్నాయి. కాబట్టి మీ అలాంటి వాళ్ళకి రీయూనియన్ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ చాలా డిప్రెషన్ ఎనర్జీస్లో ఉన్నారు, సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు. అలాంటి టైంలో మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్ అయితే రాదు. ఎవరైతే ఆల్రెడీ సెపరేషన్లో సాడ్నెస్ ఉంటుంది ఎవరికైనా జనరల్గా, తర్వాత మళ్ళీ ఆ ఎనర్జీ నుంచి బయటపడి మళ్ళీ మీకోసం ఆలోచించే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రీయూనియన్ ఈజీగా అవ్వచ్చు, మ్యారేజ్ వరకు వెళ్ళొచ్చు ఆ రిలేషన్. లేదు ఆర్గ్యుమెంట్సే నడుస్తున్నాయి చాలా రోజుల నుంచి అని అనుకుంటే వాళ్ళకి రీయూనియన్ అవ్వడమే కష్టం, ప్రొలాంగ్డ్ అవుతుంది, అంటే పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. ఇద్దరు కలిసి ఉండే స్టేజ్కి రావాలి అని అంటే ఆర్గ్యుమెంట్స్ ముందు ఆపేయాలి ఇద్దరు. థర్డ్ పార్టీ అయితే చాలామందిని బాగా అయితే కంట్రోల్ చేసేస్తున్నారు. ఆ కంట్రోలింగ్ ఎనర్జీస్ అసలు మీ పర్సన్ తట్టుకోలేకుండా ఉన్నారనమాట. ఎలా ఉంది అంటే పరిస్థితి మీ పర్సన్ది అక్కడ, ఈ కంట్రోలింగ్ ఎనర్జీస్ ఫేస్ చేయలేక అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే బెటర్ అని అనిపిస్తుంది కొంతమంది పర్సన్కి అయితే. ఓవర్ కంట్రోల్ అనమాట. పేరెంట్స్ సైడ్ నుంచేమో ఎమోషనల్ కంట్రోల్, అటు థర్డ్ పార్టీ నుంచేమో డిమాండ్ చేసేస్తున్నారు, ఇంకా నువ్వెందుకు వినవు మా మాట, అలా ఆ టైప్లో ఉంటుంది కన్వర్సేషన్. అండ్ కొత్తగా ఈ మధ్య మీ పర్సన్ మొబైల్స్ కూడా చెక్ చేస్తున్నారు, మీ పర్సన్ పేరెంట్స్ అండ్ థర్డ్ పార్టీ. మొబైల్స్ చెక్ చేయడం, మొబైల్స్లో మీ పేర్లు కానీ ఇంకెవరైనా లేడీస్ నేమ్స్ ఉంటే అవన్నీ సెర్చ్ చేయడం, వాళ్ళంతటా వాళ్ళే బ్లాక్ చేయడం, లేదు జెంట్స్ నేమ్స్ ఉంటే ఇన్ కేస్ మీ పర్సన్ ఫీమేల్ అయితే జెంట్స్ నేమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఎవరు అని చూడడం, వాట్సాప్లో వాళ్ళ డీపీస్ చూడడం, ఎవరు ఏంటి అని అడగడం, వాళ్ళ అవసరం లేదు అనుకుంటే వాళ్ళని బ్లాక్ చేసేయటం, ఇలాంటి ఇది కూడా నడుస్తుంది ప్రాసెస్. మొబైల్స్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు థర్డ్ పార్టీ అండ్ పేరెంట్స్. సో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి చాలా త్వరగా అయితే రావాలి, మిమ్మల్ని కలవాలి అని అయితే ఎదురు చూస్తున్నారు. విదిన్ 3 days అండ్ 3 weeks అయితే మీకు తప్పకుండా రీయూనియన్ అయితే అవ్వబోతుంది. కాల్స్ అండ్ మెసేజెస్ కూడా నెక్స్ట్ 3 hours నుంచే కాల్స్ అండ్ మెసేజెస్ స్టార్ట్ అవుతాయి కొంతమందికి. సో మీ మొబైల్స్ చెక్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కింద 555 టైప్ చేయండి. 555 అంటే 555 టైప్ చేయండి, ఇంకా ఎక్కువ నెంబర్స్ టైప్ చేయొద్దు. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. వాట్సాప్ నెంబర్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఈ వీడియో ఎవరికైనా రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, ఇంకెవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో.